Welcome back to the channel. You are going to watch Coco game. I have so many good players playing now. They will be in action soon. And ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ కోర్ట్కి మనం మ్యాక్సిమం ఇంకా పక్కకున్న స్ట్రీట్ లైట్స్ తోటే మొత్తం మ్యాచ్ ఆడేది. అప్పుడు ఏంటంటే కొంచెం చీకటి అనిపించేది. సో బట్ ఇప్పుడు ఏంటంటే దెర్ ఆర్ 4 న్యూ పోల్స్ లైటింగ్ కోసం వచ్చినాయి. సో అవి పెట్టి ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం మొత్తం కోర్ట్ అంతా ఎట్లా వస్తుందని చెప్పి. సో మీరు ఇన్ని రోజులు చూసారు కదా ఇక్కడ ఖోఖో మ్యాచెస్ ఎట్లా అవుతాయి అని చెప్పి. సో అప్పుడు ఏంటంటే కొద్దిగా లైటింగ్ కండిషన్స్ చీకట్లు ఉన్నప్పుడు మనకి అంత మంచిగా కనిపించకపోయేది. బట్ ఇప్పటి నుండి మాత్రం ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే హెడ్ లైట్స్ పెట్టిన తర్వాత ఫ్లడ్ లైట్స్ లైట్లు ఏమవుతుందంటే ఫోకస్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లేయర్స్ కూడా ఎట్లా ఫీల్ ఉంటుంది అంటే వాళ్ళు లైట్స్ కింద ఆడితే అదొక మంచి ఫీల్ వస్తుంది అన్నట్టు ఆడడానికి. ఆ ఫీలింగ్ అనేది అంతకుముందు ఉన్న సీనియర్ ప్లేయర్స్కి లేదు. వాళ్ళకి ఎప్పుడు వచ్చేదంటే అట్లాంటి ఫీల్ వాళ్ళు స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్కి నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడే అట్లాంటి సెట్టింగ్స్ మధ్యలో ఆడేవాళ్ళు. బట్ ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి నుండే అట్లా ఫ్లడ్ లైట్స్ లోపల మధ్యలో ఆడిపిస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లుంటుందంటే ప్రతి మ్యాచ్ ఒక అఫీషియల్ మ్యాచ్ లాగా వాళ్ళు ప్లే చేస్తారు అన్నట్టు, ఆడడానికి మంచిగా ఇన్స్పైర్ అయి ఉంటుంది. సో ఇంకొన్ని రోజులలో మొత్తం ఫ్లడ్ లైట్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం మ్యాచెస్ అప్పుడు చూద్దాం ఇంకెంత మంచి వస్తాయో. సో ఈరోజు అయితే మీకు మ్యాచ్ చూపిస్తా అవి ఎట్లుంటాయని చెప్పేసి. ఆ మ్యాచ్ చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి ఉన్ని ఆ తర్వాత ఫ్లడ్ లైట్స్ పెట్టిన తర్వాత వచ్చిన వీడియోని కంపేర్ చేసి చూద్దాం ఎంత మంచిగా వస్తుంది అని చెప్పేసి. ఇప్పటికైతే లెట్స్ వెయిట్ ఆ ఫ్లడ్ లైట్స్ ఇన్స్టాల్ అయ్యేదాకా. యాజ్ యూ కెన్ సీ ద వీడియో క్లారిటీ ఈజ్ డల్ నౌ. మొత్తం డల్ అయిపోయింది, ఇక మొత్తం చీకటి అయింది కాబట్టి. సో ఈ లైట్స్ అనేవి ఎప్పుడైతే ఇన్స్టాల్ అవుతాయో అప్పటి వరకు సో దే విల్ బి వెయిటింగ్. యూ కెన్ సీ దీస్ మెనీ ప్లేయర్స్, అంటే వీళ్ళందరూ డాట్ కోసమే చూస్తున్నారు. ఆ లైట్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయంటే వీళ్ళకి మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఆడుకోవడానికి. అప్పుడు ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుందంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దీస్ ప్లేయర్స్. లేకపోతే సో ఇప్పుడు మీకు వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా. దిస్ ఈజ్ ఎ నేషనల్ ప్లేయర్ 1, దిస్ ఈజ్ ఎ నేషనల్ ప్లేయర్ 2 అండ్ ద గ్రీన్ టీ షర్ట్ అనదర్ నేషనల్ ప్లేయర్ 3. సో 3 నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడనే. అండ్ వి గాట్ our coaches Gangadhar sir and Lakshmanan sir as well, and Naveen sir, the another international player. So they are going to play now in this match, in this court now in the so this is some darkness and ippudaitu koda cheekate unnadi and they are going to perform now. So ippudu manaki 4 national players and ippudu కోర్ట్ లో రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇది తెలుస్తుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు. ఇప్పుడు మీకు క్లారిటీ లేదు వీడియో, బట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి ఎంత అవసరం ఉంటుందో. సో అట్లనే వీళ్ళు జూనియర్స్ వీళ్ళందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు మ్యాచ్ని చూడడానికి. అండ్ ద కోచెస్ ఆర్ ఆల్సో రెడీ. లెట్స్ సీ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ ప్లేయర్స్ ప్లేయింగ్ నౌ. They are ready now. That's it. Whistle blown and the match started now. We can expect some brilliant action from them. You can see they made a foul. Simple. మీరు చూస్తున్నారు కదా వీళ్ళ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ 1 పాయింట్ ఆల్రెడీ. బట్ వీళ్ళకి ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ అనేది. సో ఈ కండిషన్ నుండి ఫ్లడ్ లైట్స్ వచ్చిన తర్వాత ఆ కండిషన్స్లో ఆడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్ అది. దే మేడ్ ఎ ఫౌల్. లుక్ ఎట్ దట్ స్ప్రింట్, ఫాస్ట్ కో, గుడ్ 3-6 గేమ్, నైస్ ఎస్కేప్ అట్ ద పోల్, ఛాన్స్, ఎ డైవ్, దేర్ ఇట్ ఈస్. మనకి ఇదే స్కై డైవ్ ఫ్లడ్ లైట్స్ మధ్యలో ఎంత మంచిగా వస్తుంది ఒక్కసారి ఇమాజిన్. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ డైవ్ ఫ్రమ్ గంగాధర్, జస్ట్ మిస్. కెన్ వీ హ్యావ్ అనదర్ స్కై డైవ్. సో ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం, లుక్ ఎట్ దేర్. సో మనకు ఫోకస్ వెళ్ళిపోయింది కెమెరా నుండి, మనకు ఆ స్కై డైవ్ కూడా కనిపించలేదు. అందుకే ఈ చీకట్లో ఇదే ప్రాబ్లం. చీకటి ఉంటే ప్లేయర్స్ కూడా అంత ఫోకస్ రాదు, వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అంతా కనిపించేది. అదే మంచి లైటింగ్ ఉండే. సో ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం.
అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది కనిపించాయి డిఫెండర్వి కూడా అటాకర్కి ఎటు వెళ్తున్నారు అని చెప్పి. సో కొద్దిగా లేజినెస్లా కూడా మిస్ అయిపోతుంది. సో అందుకే ఆఫ్టర్నూన్ గేమ్స్కి నైట్ గేమ్స్కి ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. సో స్లిప్పింగ్, దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్ ఇన్ ద డార్క్నెస్ వెన్ దే ప్లే. So otherwise they can play really good when they got floodlights, just like there where they got the volleyball court. అక్కడ ఉన్నంత లైటింగ్ ఇక్కడ కూడా ఉంటే లుక్ ఎట్ దట్, అవుట్ స్టాండింగ్. సో సేమ్ ఆ పొజిషన్లో మిగతా వాళ్ళు కూడా ఆడాలంటే వాళ్ళకి సింపుల్ లైటింగ్స్ అనేది ఉంటే వీ కెన్ మేక్ ద డిఫరెన్స్. చూడ్డానికి కూడా వేరే ప్లేయర్స్కి కూడా ఈజీగా ఉంటుంది క్యాచ్ చేయడానికి మూమెంట్స్ అనేవి. లేకపోతే లుక్ ఎట్ దట్ పోల్ డైవ్ క్లెయిమింగ్ ద పాయింట్. కెన్ వీ గెట్ అనదర్ డైవ్ ఫాస్ట్ ఎనఫ్? దే ఆర్ మేకింగ్ పోల్ డైవ్స్ నౌ. సో మంచి రన్నింగ్ నౌ, గుడ్ టర్న్. సో ఇంత మంచి యాక్షన్ మనం జస్ట్ ఎందుకు మిస్ అవుతున్నామంటే మనకి లైటింగ్ లేదు అంతే. మనకి ఫుల్ డిఫరెన్స్ లైటింగ్ అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో టిల్ దెన్ ఇట్లానే అయిపోతుంది మనకి ఫోకస్ అనేది. ఇప్పుడు మన కెమెరాలనే మనకి ఇంత డిఫికల్ట్ ఉంటే ప్లేయర్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎంత చీకటి ఉంటుంది ఆడేటప్పుడు. సో టోటల్ బ్లైండ్నెస్ అనేది ఉంటుంది అక్కడ పోల్ టర్న్ చేసేటప్పుడు కూడా. సో అది డిఫికల్టీస్ అవుతాయి వీళ్ళకి ఇప్పుడు ఆడడానికి. సో ఇన్ని రోజులు వీళ్ళు ఇదే పొజిషన్లో ఆడి, సో వీ గాట్ 4 నేషనల్ ఛాంపియన్స్ ఈ పొజిషన్ నుండి. అదే మనం వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ అనేది పక్కా ఉంటే, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. జస్ట్ నా ఇప్పటివరకు 4 మెంబర్స్ అన్నారు నేషనల్స్. అందరినీ కంపేర్ చేస్తే వీ విల్ గెట్ 8 మెంబర్స్, నాట్ మోర్ దెన్ 8. వీ గాట్ 15 మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ. సో నేషనల్స్, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ వెన్ యూ గాట్ మోర్ ఫెసిలిటీస్ టు ప్లే. ఇప్పుడు ఈ చీకట్ల ప్రాబ్లం ఏంది, ఇంకో ప్రాబ్లం వీళ్ళకి ఏం కనిపించదు. అట్లనే మళ్ళీ కింద రాళ్ళు ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు చూసుకోలేరు. సో స్ట్రాటజీ మిస్ అయిపోతుంది, ఫౌల్ చేస్తారు, మళ్ళీ ఇంజురీస్కి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. సో ఇంత కష్టపడి వీళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాల్సి వస్తుంది. చూసారా ఎంత బ్రిలియంట్ స్కై డైవ్ అది. సో జస్ట్ ఇమాజిన్ ఇక్కడ కనుక లైటింగ్ ఉంటే మనకు ఎంత మంచి విజువల్స్ వచ్చేది. అసలు చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. వీ కాంట్ కౌంట్ దట్. ఎంతమంది ఇప్పటివరకు చాలామంది ఈ స్కై డైవ్స్ని, పోల్ డైవ్స్ని, యాక్షన్ని చూసి చాలామంది ఆడడానికి ఇన్స్పైర్ అయ్యారు ఖోఖో గేమ్. అండ్ అట్లా ఆడి చాలామంది నేర్చుకొని నేషనల్ ఛాంపియన్స్ కూడా అయ్యారు. దట్ ప్రూవ్స్ హౌ గుడ్ గేమ్ ఈస్ దిస్. అంటే సో టోటల్ టీమ్ కోఆర్డినేషన్, full focus, you got everything in the game. So that is the reason we love the Coco game. And the Coco games, it should need more development. And everywhere the players play, ekkadaithe players aadtaro akkada kashtamga development undali for their growth and for growth of the Coco game as well. And ee game vachesi, this is in Korutla, you are watching now. Let's see, he is exhausted given the point. So this is the powerful action. That's it. We got dodges, but we problem చూసారు కదా, మనకు అసలు అటాకర్ ఫేసే కనిపించలేదు. వీఆర్ రికార్డింగ్ ఇన్ ఫుల్ హెచ్డి క్లారిటీ, బట్ క్లారిటీ ఉంది మన ఫోన్లో. ఫుల్ కెమెరాస్ మంచిగా ఉన్నాయి, సోనీ లెన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బట్ డార్క్నెస్ వల్ల వీ కాంట్ టేక్ దెమ్. సో అదే ప్రాబ్లం. అంటే వాలీబాల్ మ్యాచెస్ చూడండి మీరు నా ఛానల్లో, లైటింగ్స్ కింద. సో దానికి ఉన్న ఫోకస్కి దీనికి ఉన్న ఫోకస్కి ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. చూసారు కదా మొత్తం ఎట్లా బ్లర్ అయిపోతుంది కెమెరా, మన మూమెంట్స్ని క్యాచ్ చేయలేకపోతున్నాం. సో రేపు వీళ్ళు
తర్వాత అటాక్ చేసేటప్పుడు మళ్ళీ రిహార్సల్ అంటే చూసుకొని ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా డిఫికల్టీస్ అవుతాయి గేమ్ని అనాలిసిస్ చేయలేకపోతే. దిస్ ఈస్ సింప్లీ అవుట్ స్టాండింగ్ ఫ్రమ్ దీస్ అటాకింగ్ టీమ్. దే ఆర్ మేకింగ్ టర్న్స్. Superb skydive. Sorry, pole dive. They are trying. Can we have another one? There you go. We have there. సో చూసారు కదా, అక్కడ ఒక జస్ట్ చిన్న స్ట్రీట్ లైట్ ఉన్నడికి ఆడ అక్కడనే లైట్, మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ చీకటి అయిపోతుంది. సో సేమ్, జస్ట్ ఇమాజిన్ వీ గాట్ ఫ్లడ్ లైట్స్ ఆల్ ఓవర్ ఆన్ ద కోర్ట్. జస్ట్ ఇమాజిన్ ద ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుంది ప్లేయర్స్ మీద ఆడడానికి. ఎందుకంటే కోచెస్కి కూడా ప్రతి ప్లేయర్ ఏం చేస్తాడు అన్నది దూరంకి వెళ్ళి కూడా కనిపిస్తుంది. అప్పుడు దే కెన్ గైడ్ దెమ్, ఏం చేస్తున్నాం అని చెప్పి. వాళ్ళ ఫేస్లో అసలు కనిపిస్తున్నాయి మనకి, వాళ్ళు ఏం చేస్తారు ఏం కనిపిస్తలేదు ఇక్కడ నుండి చూస్తే. సో అదే ప్రాబ్లం, వాళ్ళకి ఏం చెప్పాలని కూడా ఏం అర్థం కాదు మనకి, కోచెస్ కూడా దూరం నుంచి చూడడానికి. అంతేందుకు మనం ఇక్కడ నుండి ఎంపైర్స్ కూడా ఏం తెలియదు అక్కడ టచ్ అయిందా లేదా, అది అంత క్లియర్గా ఉండదు కదా. సో ఈ మిస్టేక్స్ తోటి మనం ఒక గేమ్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఫుల్ కష్టపడాల్సి వస్తుంది. సో అంత కష్టపడకుండా మనం అక్యురేట్గా మనం స్కిల్స్ని పెంచాలంటే, సో వీ గాట్ ద లైట్స్. ఎక్కడైనా సరే మనకు లైట్స్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. వితౌట్ లైటింగ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డెవలప్మెంట్ ఇన్ ఎనీ సెక్టర్. దేర్ షుడ్ బి సమ్ లైటింగ్. యా, దట్ ఈస్ ఆసమ్. దట్ డిఫెండర్ చూసారు కదా ఎంత దూరం నుండి ఎస్కేప్ అవుతున్నాడు. ఫుల్ అటాక్ మోడ్ అండ్ ద పాయింట్. This time also going good. Can we have another dive? No. నాకు ఫోన్ చేయడం అశ్వాలి, మరి నాకు ఫోన్ చేయడం మరి అశ్వాలి. He is playing good now. మంచిగా ఆడుతున్నాడు కదా. Nice back go. Chance skydive. Miss. Again another chance going inside. Full sprint. ఈసారి ఛాన్స్ వచ్చింది. So the player is exhausted. That's the game.